నోరూరించి పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. మిడిల్ ఈస్ట్ లో మండుతున్న యుద్ధ జ్వాలలు సామాన్యుడి బంగారం కలలను కూడా కాల్చేస్తూ ఉన్నాయి. ప్రపంచం ఒకవైపు యుద్ధ భయంతో వణికిపోతుంటే మరోవైపు ఆ అనిశ్చితిని పెట్టుబడిగా మార్చుకున్న పసిడి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం నాడు హైదరాబాద్ బులియన్ మార్కెట్ ఒక పెన్ను ఉప్పెన్ను చూసిందని కూడా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఆదివారం మార్కెట్ స్థిరంగా ఉంటుందని భావిస్తారు. బట్ అంతర్జాతీయ పరిణామాలు ఈసారి లెక్కలనైతే తలకిందులు చేశాయని కూడా చెప్పొచ్చు. యుద్ధం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బడా ఇన్వెస్టర్లందరూ తమ పెట్టుబడులను షేర్ మార్కెట్ల నుండి తీసి సురక్షితమైన బంగారం వైపు మళ్లిస్తూ ఉన్నారు. దీనివల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగి ధరలు సామాన్యుడి ఊహకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయని కూడా మనం చెప్పుకోక తప్పదు. హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే కేవలం ఒక్క రోజులోనే 4,370 రూపాయలు భారీగా పెంపు నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పెరుగుదలతో తులం బంగారం ధర నేడు ఏకంగా 1,73,080 వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక మనం నిత్యం ఆభరణాల తయారీ కోసం కొనుగోలు చేసే 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ కూడా అదే దారిలో పయనిస్తోంది. దీనిపై 4,000 రూపాయలు పెరగడంతో ప్రస్తుతం మార్కెట్లో 1,58,650 రూపాయలు పలుకుతోంది. అంటే సామాన్యుడు ఒక చిన్న ఉంగరం చేయించుకోవాలన్నా ఇప్పుడు 1,00,000కు పైగా బడ్జెట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. పసిడితో పోటీ పడుతూ వెండి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వెండి ధరలు అయితే ఏకంగా రాకెట్ వేగంతో దూసుకుపోతూ ఉన్నాయి. కేజీ వెండిపై ఒకేసారి 5,000 రూపాయలు పెరగడంతో ప్రస్తుతం బులియన్ మార్కెట్లో వెండి ధర 3,25,000 వద్ద నిలిచింది. వెండి అంటే సామాన్యుడి బంగారం అని పిలుచుకునే రోజులు పోయి అది కూడా ఇప్పుడు సంపన్నుల వస్తువుగా మారిపోతుందని కూడా చెప్పుకోక తప్పదు. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లో స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల వల్ల ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ట్రెండ్ మాత్రం ఆందోళనకరంగానే ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో ఈ రేట్ల పెంపు మధ్యతరగతి కుటుంబాలకు కోలుకోలేని దెబ్బ. తమ పిల్లల పెళ్లిళ్ల కోసం ఎంతో కాలంగా పొదుపు చేసుకున్న డబ్బు ఇప్పుడు ఆభరణాలకే సరిపోని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. యుద్ధ మేఘాలు తొలగి అంతర్జాతీయంగా శాంతి నెలకొంటే తప్ప ఈ ధరలు దిగొచ్చే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. అప్పటి వరకు సామాన్యుడు పసిడి వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. బంగారం అలంకారం కంటే ఇప్పుడు ఒక ఖరీదైన ఆస్తిగా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో బంగారం కొనుగోలు అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం కూడా ఇక్కడ పొంచి ఉంది. ఈ యుద్ధం వల్ల ఇంకొక 2-3 రోజుల్లో మనం చూస్తే తులం బంగారం 2 లక్షలు అయ్యే ఛాన్స్ కూడా ఉందని విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఏదైతే మనం వెండి తగ్గింది అని చెప్పుకుంటున్నామో ఆ వెండి కూడా ఒక్కసారిగా మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా ఈ రోజు రేట్ చూస్తే మనకి 3,25,000 కనిపిస్తుంది. గతంలో మనం ఒక 2 వారాలు 3 వారాల ముందు చూస్తే 4,20,000 తాకిన సిల్వర్ కూడా మళ్ళీ అదే రేటును తాగే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు.